బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ గులాబీ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. పార్టీ స్థాపకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తోందని, తెలంగాణ ప్రజలు ఈ పార్టీని తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మైనారిటీ విభాగం ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు మరియు అనేక మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్, బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్, పార్టీ జిందాబాద్, బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గంగుల కమలాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గంగుల తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇట్టే ఉండరు మంచిగా వచ్చిన వాళ్ళం వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు అడిగిడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి సందర్భంగా అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఇంటి పండుగలాగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు మరి ప్రజలు కూడా ఇంట్లో మమేకమై పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సందర్భంగా మా పార్టీ జెండాను ఆవిష్కరించడం కరీంనగర్ జిల్లా పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. మరి తెలంగాణ రావాలంటే ఒక పార్టీ ఉండాలి. దానికి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ పార్టీ ద్వారా పోరాటం చేసి 14 ఏళ్ళ పోరాటం తర్వాత మనం తెలంగాణను సాధించుకొని ఏవైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షను సాధించుకున్న పార్టీ, సాధించి పెట్టిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ 25 ఏళ్ళు 14 ఏళ్ళు మరి పోరాటం చేసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఉద్యమకారుడే, ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కూడా తొలి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు. ఇలా మన ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రజల కొరకై 2.5 సంవత్సరాలు మరి ప్రతిపక్ష పార్టీలో కూడా పోరాటం చేసి ఇలా ప్రజలకు అన్నీ అందిస్తుందంటే దానికి కారణం ఇలా బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మళ్ళీ పొరపాటు చేసినాం, ప్రజలు పొరపాటు చేసినామని 2 నెలలనే తెలుసుకొని ఇలా 2.5 ఏళ్ళు గోతపడుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల పక్షాన్నే కేసీఆర్ ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి 1 కోటి ఎకరాలకు మాగాని చేయాలని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అని ఏ పోరాటం అయితే చేసినామో అవి కూడా తీర్చుకున్నది 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలోనే అవి తీరినాయి. ఇలా అడియాశలు పెట్టి ఇలా వేరే ప్రభుత్వం వచ్చినా మరి ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం టీఆర్ఎస్ఏ. ఇలా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.